అన్న మైక్ ఫ్రీ ఉందా అన్న? ఒక మైక్ ఇస్తారు. జై శ్రీ గణేష్ అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఇబ్రాహీంపట్నం, రంగారెడ్డి జిల్లా, జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్. గత 36 సంవత్సరాల నుంచి మా యొక్క శ్రీరామ్ నగర్ కాలనీలో నిలబెడుతున్నాం, రామరెడ్డి గల్లీ. మీ అసోసియేషన్లో ఎంతమంది ఉంటారన్న? అసోసియేషన్ సభ్యులు ఫస్ట్ ఒక 10 మందితో స్టార్ట్ అయింది, ఇప్పుడు 40 మంది ఉన్నారు. మేము చిన్న ఉన్నప్పుడు పెట్టినప్పటి నుంచి గణేష్ని ఒక 5 ఫీట్ల నుంచి స్టార్ట్ చేసినాము. మేము ఏ జాబులు అప్పుడు ఏం చేయకపోతుండే. మా గణేశుడు దీవెన వల్ల మేము ప్రతి ఒక్కరము కొంతమంది లండన్ లో సెటిల్, కొంతమంది ఓన్ గా సంపాదించుకొని మేము ఎవరి దగ్గర చందా చేయకుండా ఇంత పెద్ద వినాయకుని ఈసారి 1900 ఫీట్లు గణేశుని పెడుతున్నామంటే ఆ దేవుని యొక్క కృప. ఈసారి మా గణేష్ స్పాన్సర్ గత 2 సంవత్సరాల క్రితము 2 లక్షలతో లడ్డు తీసుకున్నాడు. మంచి జరిగిందని చెప్పిన ఉద్దేశంతో మా సభ్యుడు మాక్సిమం మా సభ్యులలో ఎవరికి ఇవ్వరు. మా సభ్యుడు ఈసారి 4 లక్షలతో భారీ గణనాథుడు 19 ఫీట్లు ఈసారి మా శ్రీరామ్ నగర్ కాలనీకి వస్తున్నట్టు చాలా సంతోషం ఉంది. రాఘవేందర్కి మరీ ధన్యవాదములు. పోయినసారి లడ్డుని మా యొక్క సభ్యుడైనటువంటి మదారి రాజ్ కుమార్ గారు ప్రతి సంవత్సరం చాలా యాక్టివిటీగా పాల్గొని ఈ యొక్క యజ్ఞాలు ఎలా చేయాలో మాకు అక్కడ నేర్పించింది కూడా రాజ్ కుమారే. అదే విధంగా యజ్ఞాలు బాగా జరిగిన ఉద్దేశంతో లడ్డు కూడా 10,50,000కి లాస్ట్ టైం తీసుకొని చాలా ఉపయోగంతో ఎన్ని పనులు జరిగినాయో ఆయన మనసుకు తెలుసుకుంది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి అయినటువంటి రాజ్ కుమార్ 10 లక్షల విలువ లడ్డు వేలంలో కొనుక్కున్నాడు. మరియు అదే కాకుండా అందరి సహకారంతో ఆయన యజ్ఞ కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. శంకర్ కళాకారు వారి సహకారంతో చాలా అద్భుతంగా రామ్ లాల్, సీత, హనుమాన్ మరియు లక్ష్మణ, రాముడు అయోధ్య తర్వాత రాముడిది మొత్తం వనవాసం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం అయినప్పుడు సీతాదేవి హనుమంతుడిని మీకేం కోరిక కావాలని అన్నప్పుడు బంగారం ఇస్తే కూడా తీసుకోడు. నాకు బంగారం ఎక్కడుంది, నోట్లో పెట్టుకొని ఆ బంగారం చీల్చినా కూడా నా రాముడు లేడు కాబట్టి పొట్ట విప్పి చూపిస్తాడు, అందులో రాముడు ఉన్న ఒక కాన్సెప్ట్ పిల్లలకు తెలియాలని ఈసారి ప్రతి ఒక్క పిల్లలకి మన రాముడు, సీత ప్లస్ గణేశుడు యొక్క హిందూ ధర్మాన్ని ప్రతి పిల్లల మనసులో రావాలనే ఉద్దేశంతో ఈసారి శంకర్ కళాకారు వారి సహకారంతో మా యొక్క సభ్యుడైనటువంటి దారు రాఘవేంద్రరావు గారు 4 లక్షల విలువ చేసి ఈసారి కళాకారు వాళ్ళని అప్రోచ్ చేసినప్పుడు ఆయన చాలా అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తుండు. ఎందుకు చెప్పిండంటే హిందూ ధర్మాన్ని ముందుకెళ్లాలంటే ఇవాళ రేపు చిన్నపిల్లలకు కాన్సెప్ట్ తెలుస్తలేదు ధర్మం గురించి. సో ఒక ఇంట్రెస్ట్ రానికే ఒక హనుమాన్, రామ్లాల, సీతాదేవి మన లక్ష్మణుడు కాన్సెప్ట్ ముందుకు తీసుకొచ్చినారు. ప్రతి సంవత్సరం మేము కలకత్తా డెకరేషన్ తో పాటు ప్రతిరోజు ఉదయము మన గణేశుడి భక్తి ఏంటంటే గణపతి హోమము, అన్నదాన కార్యక్రమము, మరియు వివిధ పోటీలు, బతుకమ్మ సెలబ్రేషన్స్ మరియు ముగ్గు పోటీలు చాలా రకాలుగా మేము ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. కన్నుల పండుగ ఉంటది, చాలా బాగుంటది. ఒకసారి మీరు కూడా చూస్తే అర్థమవుతుంది. ప్రతిరోజు ఏ విధంగా మీరు పూజ చేస్తారన్న? పూజా కార్యక్రమం ఏ విధంగా జరుపుకుంటారు? దగ్గర ప్రతిరోజు ఉదయము హిందూ ధర్మాన్ని ఎట్లా పాటించాలో, అసలు పూజలు ఎలా జరగాలో గణేశునికి ఉదయం 7 గంటలకే హోమం స్టార్ట్ అవుతుంది. ఎవరితోని ప్రతి ఒక్క జంటలతోని 4 దిక్కుల జంటలతోని ప్రతిరోజు హోమ కార్యక్రమం, మరి మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం, ఉదయం టిఫిన్లు, మరి ఈవినింగ్ భజన కార్యక్రమంతో పాటు 12 నుంచి 13 రోజులు ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది. అదేవిధంగా వివిధ ప్రోగ్రాంలు, బతుకమ్మ గాని, ముగ్గులు గాని, క్యూజ్ ప్రోగ్రాంలు గాని, పిల్లలకు అన్ని ఇంట్రెస్ట్ అయిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జై శ్రీ గణేష్. మధు క్రియేషన్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మన హిందూ ధర్మాన్ని ముందు ప్రోత్సహిస్తున్న అలాంటి యూట్యూబర్స్ అందరికీ సహకరిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.